సో ఐపీఎల్ చూస్తారా బ్రో? ఎస్ బ్రో, ఐపీఎల్ ఈ సీజన్ ఎట్లుంది? ఈ సీజన్ బాగుంది బ్రో. అన్ఎక్స్పెక్టెడ్ టీమ్స్ అని పాయింట్స్ టేబుల్ లో పైన వస్తున్నాయి. ఓకే, మరి మీ ఫేవరెట్ టీమ్ ఏది బ్రో? బ్రో నాది ఆర్సీబీ బ్రో. ఓకే, ఎందుకు ఆర్సీబీ అంటే ఇష్టం? ఆర్సీబీ అంటే ఫ్రమ్ 2013 నుంచి నేను చూస్తున్నా బ్రో. క్రిస్ గేల్ కొట్టిన ఆ షాట్స్ 175 డెక్కన్ చార్జర్స్ పైన అది గుర్తుంది బ్రో. అప్పటి నుంచి దాని వల్ల ఇంకా ప్లస్ మన ఎక్కువ ఎంజాయ్మెంట్ టీమ్ విరాట్ కోహ్లీ ఉండడం వల్ల. ఓకే, మరి విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఈసారి? ఈసారి బాగుంది బ్రో. ఈసారి పక్కా ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అవుతాడు బ్రో మన విరాట్ కోహ్లీ. అంటే లాస్ట్ టైం 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్ అవ్వగానే చాలా మంది ట్రోల్స్ చేశారు. దాని తర్వాత మళ్ళీ సెంచరీ వచ్చింది. సో ఎలా ఫీల్ అయ్యారు? సో బ్రో మేము బాగా హ్యాపీ ఫీల్ అయినాం బ్రో. విరాట్ కోహ్లీ కంబ్యాక్ అనేది ఎప్పుడైనా ఉంటది. డక్అవుట్ ఒక మ్యాచ్ అయినా కూడా నెక్స్ట్ మ్యాచ్ అనేది 100 కొడతాడు పక్కా. విరాట్ కోహ్లీ 50 కొట్టాడంటే ఆ మ్యాచ్ విన్నింగ్ మనది. ఓకే బ్రో, మరి రేపు ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది, ఎలా ఉండబోతుంది బ్రో? బ్రో కొద్దిగా టఫ్ అని చెప్పొచ్చు, కానీ భువనేశ్వర్ కుమార్ తన ఆపోజిట్ టీమ్ లో ఆడుతున్నాడు కాబట్టి ఎస్ఆర్హెచ్ నుంచి ఆర్సీబీలో ఈసారి వికెట్ తీసుకొని బాగా బ్యాటింగ్ అనేది ఉంటది. సో ఆర్సీబీ గెలుస్తాం అనుకుంటున్నాం బ్రో. మరి హైదరాబాద్ వాళ్ళు మాత్రం చిన్న స్వామిలో మిస్ అయింది. ఉప్పల్లో ఫ్లాట్ పిచ్చెస్ ఉంటాయి, 300 వస్తుంది అంటున్నారు. 300 కొడతారా ఆర్సీబీ పైన? రారు బ్రో, కాటేరమ్మ కొడుకు రాని ఎవరైనా రాను బ్రో. మన భూమి ముందు మొత్తం ఆల్అౌట్ డక్అవుట్, హెజల్వుడ్ పర్ఫార్మెన్స్, రసిక్దార్ పర్ఫార్మెన్స్, ఇంకా మన భూమి పర్ఫార్మెన్స్ చూసుకుంటే కాటేరమ్మ కొడుకు రాని ఎవరైనా రాని హైదరాబాద్ అయితే పోతుంది బ్రో. ఓకే బ్రో, మరి క్లాసన్ లాస్ట్ మ్యాచ్ ఇషాన్ కిషన్ క్లాసన్ ఇద్దరు కలిసి గెలిపించారు. సో ఈడ కూడా మళ్ళీ వాళ్ళే గెలిపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదు బ్రో, పాత ఒక్క మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ వచ్చిందంటే ఇంకో మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ వస్తుందని గ్యారంటీ ఇవ్వలేం కదా బ్రో. సో అలా అయితే కాదు బ్రో. బ్రో మరి విరాట్ కోహ్లీ హైదరాబాద్ కి వస్తున్న సందర్భంగా మన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ నిన్న ఫుడ్ డొనేట్ చేశారు. సో దీన్ని ఎలా చూస్తారు బ్రో? బ్రో ఇది ఒక విధంగా మంచిదే బ్రో. మన విరాట్ కోహ్లీ పైన ఫ్యాన్స్ అనేది అన్నదానం అలాంటిది చేస్తే బాగుంటది బ్రో. ఇంకా బ్రో మరి ఈసారి 3 టీమ్స్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చే టీం ఏదని మీరు అనుకుంటున్నారు బ్రో? ఆర్ఆర్, పంజాబ్, సిఎస్కే? పంజాబ్ మన ఆర్సీబీని ట్రోల్ చేసింది కాబట్టి రాదు బ్రో. దాని ఫామ్ అవుట్డేటెడ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగా నడిచింది, కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ అనేది అంత సీన్ లేదు బ్రో. సో మాక్సిమం సూర్యవంశీ ఉన్నాడు కాబట్టి ఆర్ఆర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువనే అనుకుంటున్నా బ్రో. బ్రో ఇది ట్రోల్ కాదు, బట్ నార్మల్ గా జస్ట్ స్టాట్స్ గురించి చెప్తున్నా. రోహిత్ శర్మ బెస్ట్ సీజన్ లో 500+ రన్స్ కొట్టిండు ఒకటే సీజన్, 19 సీజన్ లో. అలాగే మనం వైభవ్ సూర్యవంశీ చూసుకుంటే సెకండ్ సీజనే 500+ రన్స్ కొట్టాడు. దీన్ని ఎలా చూస్తారు బ్రో? సో యంగ్స్టర్స్ కి అనేది ఆపర్చునిటీ వస్తే బాగా ప్రూవ్ చేసుకుంటారు అనుకుంటున్నా బ్రో. పక్కా యంగ్స్టర్స్ అనేది. మరి ఈసారి కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నావు బ్రో యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్ గా? బ్రో ఎప్పుడైనా ఆర్సీబీ బ్రో. లాస్ట్ సీజన్ చూసుకుంది ఈ సీజన్ ని కంపేర్ చేసుకుంటే మన 2016 ఐపీఎల్ అనేది రిటర్న్ అయిపోతుంది. హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ అనుక మన ఆర్సీబీ అనేది ఫైనల్ ఆడుతుంది. సో ఆర్సీబీ గెలుస్తుంది బ్రో. బ్రో మరి లాస్ట్ టైం హైదరాబాద్ లో చూసుకుంటే మ్యాచ్ ముందు క్లాసన్ సెంచరీ చేశాడు, 190 ఎంతో టార్గెట్ ఇచ్చారు. దాని తర్వాత విరాట్ కోహ్లీ 100 కొట్టి చేజ్ చేశాడు. సో వీళ్ళు మళ్ళీ బ్యాటింగ్ ఫస్ట్ తీసుకొని మళ్ళీ విరాట్ కోహ్లీ ఫినిష్ చేస్తే ఎట్లా ఉండబోతుంది? బాగుంటది బ్రో, బాగుంటది. ఓకే, మరి ఎలా ఉంది ఈసారి ఆర్సీబీ పర్ఫార్మెన్స్? ఈసారి అయితే సూపర్ అన్న. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది దానికంటే ఇంకొంచెం ఎక్కువనే ఉంది. ఓకే సూపర్. మరి రేపు ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది, ఎలా ఉండబోతుంది బ్రో? రేపు అయితే 2 టీమ్స్ కూడా బాగానే ఆడుతున్నాయి. ఇక లెట్ us see what happens tomorrow. అంటే 300 వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? 300 లోడింగ్ అంటున్నారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. అవును, లోడింగ్ అది కాబట్టి ఇప్పుడైతే బౌలర్స్ మంచిగా ఉన్నారు. ఆర్సీబీ భువనేశ్వర్ కుమార్ ఆఫ్ కోర్స్ హీస్ ఇన్ ద రేస్, హీస్ ఇన్ ద టాప్ ఇన్ పర్పల్ క్యాప్. ఈసారి అయితే 300 ఇప్పుడైతే కష్టం. మరి మ్యాచ్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందా? మ్యాచ్ ఖచ్చితంగా ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ అనేది చాలా బాగుంది. 7th వరకు బ్యాటింగ్ పొజిషన్ అనేది ఉంది మన దగ్గర. ఇంకా చాలా ఆల్రౌండర్స్ కూడా మంచిగా ఆడుతున్నారు. అదే సో ఆర్సీబీ గెలుస్తుంది ఖచ్చితంగా. బ్రో మరి ఆరెంజ్ క్యాప్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ, హెన్రిక్ క్లాసెన్, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఉన్నారు. రేపు మనం వాళ్ళ ముగ్గురిని చూస్తాం. సో ముగ్గురులో ఎవరి నుంచి సెంచరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు? రేపు మనం మేబీ హాఫ్ సెంచరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు విరాట్ కోహ్లీ నుంచి. సెంచరీ అయితే మేబీ హెన్రిక్ క్లాసెన్. ఓకే బ్రో, మరి ఈసారి ఇంకో టీం ఏది బ్రో వచ్చే టీం? 3 టీమ్స్ ఆల్రెడీ క్వాలిఫైడ్, ఇంకో టీం వస్తే ఏది బాగుంటది అంటారు? ఇంకో టీం మేబీ రాజస్థాన్ వచ్చేది అనుకుంటున్నా. మరి కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నావు? కప్ అయితే ఆర్సీబీ.